గత వారం మనం మాట్లాడుకున్నాము సర్వేల గురించి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎంతోమంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద సర్వేలు చేశారు. అండ్ సర్వే చేసిన ప్రతి ఒక్కరు కూడా మహామహా సంస్థలు, పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని ఎన్నో ఏళ్ళ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉండి, అంటే సర్వేలలో జనాల నాడి పట్టుకొని తెలిసినట్టు ఇంకేదో తెలిసినట్టు అందరూ సర్వేలు రాసిపడేశారు. కానీ నేను కూడా పర్సనల్గా సర్వే చేశానని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. నేను చెప్పిన సర్వేనే నిజమైంది. లాస్ట్కి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచాడు. అలా అని మిగతా సర్వే వాళ్ళు అబద్ధం చెప్పారని కాదు. విషయం ఏంటంటే చాలామంది సర్వేలు చేశారు, కానీ మనమేం చేసామంటే జనాలకు సలహాలు కూడా ఇచ్చాం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సర్వేలు ఏం చేస్తాం, నువ్వు ఓటు ఎవరికి వేస్తావు అంటే మేము బీఆర్ఎస్కి వేస్తామండి. ఎందుకు వేస్తావు అంటే అప్పట్లో సార్ ఉన్నప్పుడు మాకు బాగా మంచి పనులు బాగా చేసాడు. కరెక్టే, సార్ ఉన్నప్పుడు నీకు మంచి పనులు బాగా చేశాడు, ఒప్పుకుందాం. ఎలక్షన్ అంటే ఇట్స్ నాట్ ఏ లైక్ చారిటీ కాదు, అయ్యో పాపం అనుకోవడానికి. మీకు అంతగా నిజంగా అయ్యో పాపం అప్పట్లో సార్ మాకు ఇంత చేశాడు, ఆయన లేడు, వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఆడమ్మాయి బయటకు వచ్చిందంటే ఆవిడ ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఆర్థికంగా సహాయం చేయండి. లేదు తినడానికి తిండి లేకపోతే తలా ఒక బియ్యం బస్తా తీసుకెళ్ళి ఇవ్వండి, లేదా ఒక కేజీ బియ్యం ఇవ్వండి, లేదా ఎవరన్నా మీ ఇంట్లో పండిన కూరగాయలు ఉంటే తీసుకెళ్ళి ఇచ్చిరండి, అంతే. అంతకు మించి ఓటేస్తారా? ఓట్ అంటే మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారు, అది మైండ్లో పెట్టుకోవాలి. ఇలా కమ్మ సంఘం నుంచి నెక్స్ట్ ముస్లిం ఓటర్ల దగ్గర నుంచి చాలామందిని కలిసి చాలా విషయాలు ఇలా చెబితే ఏమో ఎంతమంది ఆలోచించారో మాకైతే తెలియదు, కానీ నిజంగా చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెసిషన్ అయితే మార్చుకున్నారు. అండ్ సంతోషం. ఎందుకంటే ద రీజన్, ఇప్పుడు ఒక చనిపోయిన లీడర్ గొప్ప లీడరే, మీరు ఇంకొక లీడర్ని ఎన్నుకుంటున్నారు అంటే ఆ లీడర్ కూడా మీకు చనిపోయిన ఆయన లాగా పనిచేయగలగాలి. అంతేగాని నోరు తెలిసి కనీసం మాట్లాడని వాళ్ళు, కనీసం ఓట్లు అడగడానికి కూడా నోరిప్పని వాళ్ళని మీరు ఎన్నుకుంటే ఎట్లా? నీ ఓటు మీరు అడుక్కోరా? మీ ఓటే కదా, ఇక హక్కు ఉంది, మీ ఓటు అడుక్కోండి. వాళ్ళు వేసారు వేయరు వాళ్ళ విషయం అది. బీజేపీ తరఫున మనిషిని చూస్తే నేను అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా. కెమెరా బండ్లు టైంకి రాకపోతే కెమెరామెన్లు ఫోన్లు చేస్తే సరే మాకు ఇంకా వెహికల్ రాలేదంటే ఆ ఎమ్మెల్యే నోట్లో మాటే లేదు అదేవే అంటున్నాడు ఆ నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్. నెక్స్ట్ ఈవిడ పోనీ సానుభూతితో గెలుస్తావా తల్లి అంటే నోరు తెలిసి మాట్లాడట్లేవు కదా. నువ్వేమన్నా అంటే కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నావు. కేటీఆర్కి ఏం సంబంధం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెప్పు? బేసికలీ సరే ఆ పార్టీని కొంచెం నడుపుకొస్తున్నాడు, సంతోషం. ఆయనకి ఏంటి అవసరం అంటే రేపటి రోజు నీకు ఏమైనా సమస్య ఇలా నువ్వు ఆ పేపర్ తీసుకెళ్ళి కేటీఆర్కి ఇస్తే కేటీఆర్ వెళ్ళి అసెంబ్లీలో నీకోసం గొడవ చేసి రచ్చ చేసి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి. వాళ్ళు ఏం చేయట్లేదు, కానీ పని అయితే అవ్వదుగా, పని మాత్రం అవ్వదు కదా. అదే కదా చెప్పింది. సో అండ్ ఇంకొకటి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే మీ పనులు చేస్తాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీ తరఫున పోట్లాడతారు తప్ప మీ పనులు మాత్రం చేయరు. అంటే షో అప్, అది నీకోసం నేను కొట్లాడాను అంటే వాళ్ళకి అధికార పార్టీ మీద ఏదో ఒకటి బురద జల్లడానికి ఒక అవకాశం కావాలి. ఆ అవకాశం మీరు ఇస్తుంటే మీ తరఫున అరుస్తారు, అంతే. పని మాత్రం అవ్వదు. ఇక్కడ నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, ఫ్యూచర్లో ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా, బై ఎలక్షన్స్ వచ్చినా మీరు ఎన్నుకునేది ఒక నాయకుడిని అనుకున్నప్పుడు మీ నియోజకవర్గ సమస్యలు ఏంటి అనేవి గుర్తుపెట్టుకొని ఆ నియోజకవర్గం మీద ఎవరికైతే బాగా పట్టుందో, ఇల్లు ఎవరెవరికి బాగా తెలుసో వాళ్ళని ఎన్నుకుంటే ఏవో కనీసం మీకు 10 సమస్యలు ఉంటే అట్లీస్ట్ 5 అన్నా తీరుతాయి, 100% అది. అండ్ ఒక నాయకుడిని ఎన్నుకోవడంలో నిజంగా జూబ్లీ హిల్స్ సక్సెస్ అయింది ఫస్ట్ టైం. అండ్ అత్యధిక మెజారిటీతో 24,638 అంటే ఇంచుమించు 25,000 ఓట్ల మెజారిటీ అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రికార్డ్. మాగంటి గారి రికార్డు కూడా బ్రేక్ చేశాడు. అండ్ ఈయన మీద ఇంకో రికార్డు ఉంది ఇదే జూబ్లీ హిల్స్లో మీకు చెప్పాలనుకుంటే. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అప్పుడు ఒక 46,000 చిల్లర ఓట్లు వచ్చాయి. అంటే ఈయనకు ఓటు బ్యాంక్ ఉంది. సరే అది పార్టీ నుంచి వచ్చిందా ఈయనకు వచ్చిందా, లీవ్ ఇట్. నెక్స్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 18,000 చేంజ్ అంటే ఇంచుమించు ఒక 20,000 ఓట్లు.
ఇండిపెండెంట్ అభ్యర్థికి 20,000 ఓట్లు పడ్డం అనేది బిగ్గెస్ట్ రికార్డ్. అది జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో అదొక రికార్డ్. అంటే ఏదో ఆయనకు ఆ ఏరియాలో పట్టుంది అని. నెక్స్ట్ ఎంత మొండిగా తెచ్చుకున్నాడంటే సీటు, అసలు ఎవరు నిలబడతారు ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియని రోజుల్లోనే నాకే వస్తుంది టికెట్ అని కన్ఫర్మ్ అయినట్లుగా తనకి తాను ప్రొజెక్ట్ చేసుకొని ఖర్చు కూడా పెట్టేసుకున్నాడు పాపం. లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి సామూహిక సీమంతాలను ఇంకేంటో జనాల్లో తిరుగుతున్నాడు అప్పటి నుంచే. ఆ తర్వాత అసలు నీకు సీట్ వస్తుందా అంటే మొండిగా సీట్ తెచ్చుకున్నాడు. అంతే మొండిగా గెలిచి చూపించాడు. అది అంటే తన సీట్ కోసం తను ఎంత తాపత్రయపడ్డాడో అంతే మొండిగా గెలిచి కూడా చూపించాడు. దట్ వాజ్ ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్, అంతమించి ఏం లేదు. అండ్ ఏరియా మీద పట్టు అంటే చాలామంది ఎలక్షన్లలో ఏం చేస్తారంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోతే ఇంకో దగ్గర ట్రై చేస్తారు, ఇంకో దగ్గర ఎక్కడో దగ్గర నిలబడి గెలిచి చావాలి అంతే. మనం గెలిచామా, ఎందుకు గెలిచాం, అసలు ఆ నియోజకవర్గం మనదా కాదా, మనకంటూ అక్కడ ఒక కొంప గోడు ఉందా, నథింగ్. ఎక్కడ ఓహో ఈసారి లాస్ట్ టైం అక్కడ ఓడిపోయాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేద్దాం, ఇక్కడ మన కులం ఓట్లున్నాయి, ఇక్కడ మన మతం ఓట్లున్నాయి, అలా వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ గెలిస్తే వాటిని గెలుపులు అనరు. బట్ ఓ 16 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అదే నియోజకవర్గంలో ఉంటూ స్టూడెంట్ లీడర్గానో లేకపోతే ఇంకా త్రోబాల్ అసోసియేషన్లోనో లేకపోతే కార్పొరేటర్గానో, అంటే ఓడిపోయినా గెలిచినా మొండిగా అక్కడే ఉండి ఏదో నేను ఇక్కడే సాధించాలి అనుకొని తెచ్చుకుంటారు చూడు, సీట్లు తెచ్చుకొని ఆ తెచ్చుకున్న సీట్ని మళ్ళీ గెలిచి చూపించి, ఇట్స్ ఎ రేర్ రికార్డ్. అంటే చాలా రేర్గా ఉంటాయి కొంతమందిలో ఇట్లాంటి క్వాలిటీస్. అండ్ ఇల్లు అంటారా అక్కడే ఉంటుంది. చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్ వాళ్ళ ఇల్లు అక్కడే, అందరికీ తెలుసు. అండ్ నియోజకవర్గ ప్రజల్లో పట్టు అంటే వీళ్ళ గెలుపు కారణాలు చెప్తున్నాయి మీరు బాగా గమనిస్తే. గణేష్ చందాల టైంలో, గణేష్ చందాలు అంటే ఎవరు అడుగుతారు, యూత్ అసోసియేషన్. ఒక్కొక్క యూత్ అసోసియేషన్లో 12 నుంచి 20 మంది వరకు పిల్లలు ఉంటారు, అంటే బస్తీ పిల్లలు. అసలు ఏ బస్తో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అన్నా చందా అంటే మినిమం ఓ డీసెంట్ అమౌంట్ ఇచ్చి సాటిస్ఫై చేసి పంపిస్తారు. అంటే ఒకటి బాగా అట్లా ఒక 600 నుంచి 700 మండపాలకి డబ్బులు ఇస్తాడు. ఎప్పుడు ఈయన అసలు అధికారంలో లేనప్పుడే, వాళ్ళ పార్టీ అధికారం లేకుండా ఆయన అధికారంలో లేకుండా ఎప్పటి నుంచో అట్లా ఎందుకు ఈ లెక్క చెప్పానంటే, అట్లా ఒక మినిమం ఒక 500 వేసుకున్నా, 500 యూత్ అసోసియేషన్లు నీకు సపోర్ట్ చేస్తే చాలదా నీకు గెలుపు, ఇంకంత మించి ఇంకేం కావాలి. సో ఇది మనకి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా అందరూ సర్వేలు చేస్తారు, సలహాలు ఎవరు ఇవ్వట్లా. సలహాలు కూడా ఇవ్వండి, ఎందుకంటే మీరు ఎన్నుకునేది నాయకుడిని. సానుభూతి ఏంటండి, సానుభూతి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఆయన చనిపోతే వాళ్ళ భార్యకో పిల్లలకో ఎవరికో ఇస్తారు. ఇదేమో గవర్నమెంట్ జాబా, తండ్రి పోతే కూతురు పోతే అల్లుడికి ఇచ్చుకోవడానికి? చెప్పండి, దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ని ఫామ్ చేయాల్సిన జాబే ఇది, బట్ గవర్నమెంట్ జాబ్ కాదు. తదనంతరం ఇవ్వడానికి మీ బిజినెస్ కాదు, తదనంతరం మీరు దారదత్తం చేయడానికి, ఆడెవడో నా కొడుకు వచ్చి ఉద్ధరిస్తాడు అనడానికి. ఒక నాయకుడు చనిపోయాడు అంటే ఇంకో నాయకుడిని ఎన్నుకోండి అనే అవకాశం మీకు కల్పించేదే ఒక ఎలక్షన్. ఆ ఎలక్షన్ని వేస్ట్ చేయొద్దు ఊరికే సానుభూతి ఓట్లేసి. అదేమి హుండీ కాదు 10 రూపాయలు వేయడానికి. అంతగా కావాలనుకుంటే వాళ్ళ ఇంట్లో ఒకవేళ నాయకుడికి సంబంధించినటువంటి ఫ్యామిలీకి ఆర్థికంగానో ఇంకా ఏదైనా కొంచెం ఆర్థికంగా సహాయం కావాలంటే చేయండి, డొనేషన్లు చేయండి. డొనేషన్ అనేది ఓటు రూపంలో ఎప్పుడూ చేయకూడదు, చాలా పెద్ద తప్పు. అందుకని చెప్పేసి ఎన్ని సర్వేలు చేసినా మా సర్వే నెగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకొకటి, నేను ఒక 9,000 మెజారిటీతో గెలుస్తాడేమో అనుకున్నా, బట్ అది 3 అయ్యింది. ఇంకా హ్యాపీ చెప్పాలి అంటే. అట్లీస్ట్ జనాలు తెలుసుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది ఒక గుణపాఠం లాంటిది. రాబోయే ప్రతి ఎలక్షన్స్లో అందరూ కూడా ఒక తప్పు చేయకూడదు. సానుభూతనో అదనో ఇదనో ఇంకేదో అనో, ప్రభుత్వానికి మీకు వ్యతిరేకంగా మీకు ఏం పనులు చేయలేదంటే కూల్చేయండి, నష్టమేం లేదు, ఇంకో ప్రభుత్వం వస్తుంది. బట్ నాయకుడు అనేవాడిని ఎన్నుకోవాలంటే మీ ఏరియా మీద పట్టు ఉండాలి, మీరందరూ వాళ్ళకి తెలిసి ఉండాలి, ఆ నియోజకవర్గంలో సమస్యలన్నీ తెలిసి ఉండాలి, అక్కడ ఎప్పటి నుంచో తిరిగిన వాడై ఉండాలి, మీకు ఎప్పుడు కనబడతా ఉండాలి.
అంతే, అంతమించి ఇంకేం అవసరం లేదు. వెరీ సింపుల్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడో నిలబడి గెలిచే వాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళు కనబడరు వెతుక్కుండా కూడా. అండ్ కలవాలన్నా కూడా కలవలేము అంత ఫ్రీగా. బట్ మన మధ్యనే తిరుగుతూ ఒక మనిషి ఉన్నాడు, గెలిచాడు అంటే ఓటు ఎలక్షన్ నిలబడ్డాడు అంటే గెలిపించుకుంటే మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు అలా. అండ్ ఇంకేమున్నాయి జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకోవడానికి? ఇంకా ఏమీ లేవు. ఓవరాల్గా చెప్పిందే నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతమించి ఇంకేం మాట్లాడలేము. అండ్ ఈ గెలిచిన నవీన్ యాదవ్ అంటారు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బెటర్ డేస్ అనేది చెప్పుకోవచ్చు అంతే. థ్యాంక్ యూ సో మచ్.